హాయ్. మీరు క్షమించాలి. క్షమించడం. క్షమించడం అనేది మనకు చాలా అవసరం. మనము ఎవరినైనా క్షమించకుండా ఇంకా ఆగామా, లేకపోతే మనము క్షమించాలనుకొని దాన్ని ఇంకా పెండింగ్లోనే మైండ్లోనే పెట్టుకున్నామా? అలాంటివి కనుక ఉంటే మీరు ఫాస్ట్గా వాళ్ళని క్షమించేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే మనము క్షమించడం అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటకు వస్తాం. ఆల్మోస్ట్ ఆ నెగిటివ్ ఎమోషన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ మన బాడీ మీద, మైండ్ మీద, మన డైలీ రొటీన్ మీద, మనం ఆలోచించే ఆలోచనల మీద, మనం చేసే పనుల మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని మనము రిలీవ్ చేసుకున్నట్టు కదా. అందుకోసమని మనం ఖచ్చితంగా మనమే ఏదైనా ఒక విషయంలో మనము ఒకరి ద్వారా ఇబ్బంది పడినా, ఒకరు మనల్ని ఇబ్బంది పెట్టినా, మనకి ఏదైనా పెయిన్ని అనేది ఒక ఫీలింగ్ని కలిగించినా మనం ఆ విషయాన్ని క్షమించాలి, ఆ మనిషిని క్షమించాలి, ఆ మెమొరీస్ని మనము క్షమించేసేయాలి. క్షమించడం అంటే ఏంటంటే ఆ క్షమించడంలో మీరు ఆ ఎమోషన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్. అందువల్ల మీ బాడీకి, మైండ్కి, మీ రెగ్యులర్ లైఫ్కి మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ఎప్పుడూ మీతో క్యారీ అవుతూ మిమ్మల్ని కొడుతూనే ఉంటుంది. అందుకోసమని మీరు వెంటనే క్షమించేసేయండి. దానివల్ల వచ్చే లాభాలు మీకు చాలా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.